వికసిత భారతంలో ఇంకా వికసించని జీవితాల కథ ఇది. అమృతోత్సవ భారతంలో ఆ అమృతంలో అనువంతైనా దొరకని బడుగుల కథ ఇది. వారే అడవుల జిల్లా ఆసిఫాబాద్ ఆదివాసీలు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా కూడా ఇంకా సౌకర్యాలకు దూరంగా ఉండి దేశంలోనే అత్యంత వెనుకబాటుతనంలో ఉన్న జిల్లాల్లో 2వ స్థానంలో నిలిచిన ఆ ఆదివాసీల జీవితాల్లోకి ఒక్కసారి తొంగి చూద్దాం. జల్ జమీన్ జంగల్ అని నినదించి పోరాడిన ఓ ఆదివాసీ యోధుడు పుట్టిన గడ్డ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా. అడవులు కొండగుట్టలతో నిండిన ఈ ప్రాంతంలో అనాదిగా నివాసముంటూ వారికంటూ గల ప్రత్యేకమైన ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలను పాటిస్తూ ప్రకృతితో మమేకమై సాగుతున్నారు ఇక్కడి ఆదివాసీలు. పోయా పోయా కాలియే భీమక్నెత్ పోలా పోయా కాలియే భీమక్నెత్ పోయా పోయా కాలియే శిలా శిలా కాలియే భీమక్నెత్ శిలా శిలా కాలియే. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పడతారు, అవసరమైతే ఉపవాసమైనా ఉంటారు. కానీ వీరు తాము కొలచి మొక్కే దేవుళ్లకు మాత్రం లోటు చేయరు. వారి ఆనవాయితీ ప్రకారం వస్తున్న ప్రతి పండగని అత్యంత శ్రద్ధ భక్తులతో చేస్తుంటారు. ఇక భీమన్న దేవుడు ఉంది, బురి దేవుడు ఉంది, ఈ అన్ని రాజులు ఉన్నాయి. అవి అన్నీ మాకు ఇక నెత్తిమూత దేవుళ్ళే ఉన్నాయి. సంవత్సరం దాకా మొక్కటి మాకు తీరాయి. ఇక ఉపవాసం ఉన్న మంచిదే కానీ దేవుని మతి మరవం, దేవుని చేసుడు. ఇక మేము చేయండి, ఇది రాజ్యం ఆగది. దండరి 4 నెలలు కూర్చుంటారు, మూలలో ఉంటారు. దానికి 4 నెలలు నిద్ర వస్తాయి. ఆ 4 నెలలు ఏమో లేస్తారు. లేచి మంచిగా పదం పాడతారు, ఎగురుతాడు, కూర్చుండి మాట్లాడతారు. ఎట్లా చేయలేదు దీను, ఎట్లా లేదు అంటే లేదు, ఇప్పుడు వాళ్ళది దినం వచ్చింది, ఎట్లని కానీ మనం చెయ్యలే అనుకొని చేసి ఎగురుతున్నావు. ఆడోళ్ళు ఎగురుతున్నావు, మొగోళ్ళు ఎగురుతున్నావు. దండరి అంటే మేము జూన్ నెల నుంచి స్టార్ట్ చేస్తాం అన్నట్టు. అయితే 4 నెలల దాకా ఉంటుంది. అందరూ పిల్లలు, అక్క చెల్లెళ్ళు అందరూ ఎగురుతారు అన్నట్టు. డప్పులు వాయిస్తారు, తుడుము వాయిస్తారు, పోలాలు పడుకొని ఎగురుతారు. అంతా మొదటి నుంచి మేము ఇట్లానే మా ఆచారాలు తిరగానే మేము నడుపుకుంటూ వస్తున్నాము. మా అడవి నుండి మేము ఆకులు తెచ్చినా కానీ మనం అక్కడ దేవుళ్ళు చేసినాం కానీ ఆకాడి అని మనం ఒకటి పండుగ చేస్తాం. ఆ పండుగ పూజ చేసినాకనే ఆ అడవి నుండి మేము ఆకులు ముడుతారు మా ఊరు. భారతదేశంలో అత్యంత వెనుకబాటుతనంలో ఉన్న హర్యానాలోని మేవాడ్ జిల్లా తర్వాత స్థానంలో మన తెలంగాణలోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎందుకు నిలిచింది అంటే దీనికి రకరకాల కారణాలున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలోనే చాలా వరకు ఆదివాసీ గూడెంలు ఉన్నప్పటికీ ఎన్నో గూడెంలకు నేటికి సాగునీటి సదుపాయం అన్నదే లేదు. దీంతో వాంకిడి, రెబ్బన, జైనూర్, కేరేమెరి, లింగాపూర్, తిర్యాని లాంటి చాలా మండలాలలో వర్షాధార పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు ఎంతో మంది ఆదివాసీలు. మరికొందరు అడవి నుండి వెదురు తెచ్చుకొని తడకలు, బుట్టలు అల్లుకొని బతుకుతున్నారు. అడవి నుండి కూడా గతంలో దొరికినట్లుగా అన్నీ దొరకడం లేదని, పోడు పట్టాలు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడం వల్ల బతుకు తెరువుకు ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు ఆదివాసీలు. ఇక మాకు వర్షాకాలం పండేది పంట, అది వర్షం వస్తే పండితే మంచిదే, పండకుంటే ఇక ఏమీ లేదు. ఇక మాకు మళ్ళా వేరే పని చేద్దామంటే ఈ మారమూల గరమల ఏమి పని దొరకదు. ఇక అదే పని చేసుకొని బతికేటోళ్ళం అయితే సరిగా పండితేనేమో మంచిది, పండకపోతే ఏమీ లేదు. ఆ అప్పులుసుగా తీసిన అప్పులుసుగా సరిపోతలేవు. పొలాలు ఉన్నాయి, ఇక కంది ఎత్తాం, పత్తి, అనుములు గీయ ఎత్తామమ్మ. ఇంకా అంతకు తప్ప ఏమీ లేదు.
వెదురు అయితే దొరకలేదు మేడం, చాలా దూరం పోవాలి. ఈ ఒక 4 బొంగులు తెస్తే ఒక తడక అయితే 400 వస్తున్నాయి. వెదురు అయితే బాగా కష్టం మేడం మాకు. అవి అల్లినా మళ్ళీ చాలా దూరం పోయి అమ్మాలి. 8-9 కిలోమీటర్లు వస్తుంది. నెత్తి మోసుకొని పోయి అమ్మాలి. అవి అమ్ముకొని ఏమో వారానికి కూరగాయలు అవి తీసుకొస్తాం మేడం. అడవిని ఆధారపడే మామూలు బతుకుతారు మేడం. ఏదన్నా కానీ చిన్న విషయం మనకు దేవుళ్ళు కానీ దండారి కానీ పెళ్ళిళ్ళు కానీ పెళ్ళిళ్ళు చేసినా కానీ మనకు అడవి నుండి కట్టెలు తేంది మన ప్రోగ్రాం జరగదు. కంపల్సరీ మా దగ్గర గ్యాస్ వాడుకునే వాళ్ళు తక్కువ. వర్షపు దారపు పంట మీదనే ఆధారపడతారు. చెరువులు కొన్ని మన ఇక్కడ ఒక చిన్న చెరువు ఉన్నది. మా పాతగూడెం అవతల ఒక కుంటగూడ అని ఉంటుంది ఊరు, అక్కడ ఒక చిన్న చెరువు ఉన్నది. కొంతవరకు ఆ చెరువులతోటి కొంత వాళ్ళకు పంట వస్తుంది. మళ్ళీ మిగతా వాళ్ళకు మాత్రం వర్షాధారపు పంటనే ఆధారపడి ఉంటారు. అంటే ఎండాకాలం మా వాళ్ళు మొత్తం ఏం చేస్తారంటే మేడం, ఇక తన చేను పనులు చేసుకుంటానే ఇంకా ఎక్కడన్నా కైకిలు ఉంటే కైకిలి చేసుకుంటా అట్లనే జీవన ఉపాధి కల్పిస్తున్నారు. వ్యవసాయం పైన జీవనాధారం గడుపుతున్నాము. మనకు వర్షాకాలంలో తక్కువ పంట ఉంటుంది. మనం మెయిన్గా కూడా జొన్న, మక్క, ఇప్పుడిప్పుడే కాటన్, పత్తి వస్తున్నాము. మేము ఈ బొంగు తేవాలంటే పొద్దుగాల పోతే సాయంత్రం వస్తాం. ఒక 4-5 బొంగులు తెస్తాం, ఒక్కరోజు ఉంచుతాం. అవి 4-5 బొంగులల్లో ఒక 5-6 అంశాలు తయారవుతాయి. ఇంతకుముందు గవర్నమెంట్ వచ్చింది, పోడపట్టలు వచ్చినాయి, కొంతమందికి రాలేదు, అట్లా కూడా ఆగి ఉన్నాయి. కొంతమంది ఫారెస్ట్ వాళ్ళు కూడా అవి పోడపట్టలను కొట్టనిస్తలేరు, సాగు చేయనిస్తలేరు మేడం. అది మాదే భూమి అంటారు, మీరు కొట్టిస్తే మేము కేసు చేస్తామంటారు. కొంతమంది రెవెన్యూ పట్టాలు ఉండే అవి ఎప్పటి పట్టాలు కూడా చేయలేదు, ఏం చేయలేదు మేడం. అట్లా కూడా కొంతమంది అయినాయి మేడం, అట్లా కూడా పోయినాయి. ఇంతకుముందే ఒక నెలలనే పోయినాయి మేడం. అట్లా పోతున్నాయి మా ఆదివాసీ ప్రాంతాలలో. అమ్మాయికలను చూసి ఇప్పుడు అందరూ బెదిరిస్తారు మేడం, ఎవరైనా ఫారెస్ట్లో వచ్చి కూడా బెదిరిస్తారు. ఈ ప్రాంతంలో ఏ గూడెంకి వెళ్లినా ఎర్రమట్టితో అలికిపూసిన పెంకుటిల్లులు, గుడిసెలే కనిపిస్తాయి. పక్కా ఇల్లులు రాలేదా అంటే అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో కొన్ని వచ్చాయని, ఇప్పటిదాకా రాలేదని అంటున్నారు. తాగడానికి మిషన్ భగీరథ నీళ్లు రావా అంటే కేవలం ట్యాంకులు మాత్రమే గ్రామాల్లో కట్టారని, వాటిలోకి నీళ్లు రావడం లేదని, దీంతో అన్ని అవసరాలకు బోరింగ్ నీళ్లే ఉపయోగించుకుంటున్నామంటున్నారు. మనకు మిషన్ భగీరథ నీళ్ళంటే ఇప్పటి వరకు ట్యాంకులు కట్టి ఉన్నాయి అంతే తప్ప మన ఇంటింటికి నల్ల అన్నారు మేడం. ఇక్కడ ఎక్కడన్నా మిషన్ భగీరథ దాంది నల్ల ఉందా? నల్ల లేదు. ఏంటంటే మనకు బోర్ పంపు, హ్యాండ్ పంపు ఉంటుంది మేడం. హ్యాండ్ పంపు తోటే మన ఒక బావి ఉన్నది, మన ఊర్లో ఒక బావి ఉన్నది. హ్యాండ్ పంపులు ఉన్నాయి, మొత్తం 4 హ్యాండ్ పంపులు, అవిటితోటే వాటర్ తింది. మేము సహాయంగా కట్టినయే ఇల్లులు ఉన్నాయి. ఈ కట్టె కూడా కొట్టాలంటే ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. మున్పటి జమాల్లో తీరు లేవు. అప్పుడు ఏమో మా ఇష్ట ప్రకారంగా కొట్టి తీసుకొచ్చి ఇల్లు చేసినాం. ఇప్పుడు ఈ కట్టె తీసుకురావాలంటే కూడా కష్టమే. మొన్ననే ఒక మనిషి ఇల్లు వేస్తాని తెస్తే ఫోటోలు దించి పంపించిండ్రు. అక్కడ వాళ్ళు పేద వాళ్ళు వచ్చి ఏదో కేసు చేద్దాం ఇది అదే అనుకున్నారు. అయితే మా ఊరి వాళ్ళు మళ్ళీ మాట్లాడి, అరే మేము ఇక్కడ ఉండి మేము ఈ కట్టెతో ఇల్లు చేసుకోకపోతే ఇదేంతో చేసుకోవాలి, మీకైతే జాబులు ఉన్నారు, మీరు బంగ్లాలు కట్టవచ్చు, స్లాపులు లేపచ్చు, మాకు ఎట్లా అంటే సరే ఇక ఇల్లు వేయడానికి ఏమన్నాము అనుకొని అట్లా విడిచిపెట్టిండ్రు. ముందు వచ్చినాక అదే ఇల్లు ఉన్నాయి, వెనక సీరి ఇల్లు మాత్రం రాలేదు. ఇల్లు కూరుస్తాయా, మంచిగానే ఉంటాయా? కూరుస్తాయి. ఎందుకు మంచిగా ఉంటాయి? ఉండవు, ఎండాకాలంలో మంచిగా ఉండయి. కానీ ఏం చేయాలి, మా బాధ గింతనే ఉన్నది అంటారు, ఊకుంటారు. ఇందిరమ్మ పథకం వచ్చినప్పుడు ఇచ్చినాయి అవే ఉన్నాయి. ఇక ఇప్పుడు పెళ్ళిళ్ళైనా పిల్లగాన్సుగా అట్లకున్నారు. ఇక వాళ్ళకి ఇక వేరే పడదామంటే ఇక ఇంతంత గడ్డి ఏమో
తీసుకొచ్చి ఇక గుడిసెలు వేసి ఇట్లా బతున్నాం మేడం. మాది తిప్పలు ఇట్లా ఉన్నది. ఆదివాసీ ప్రాంతాల్లో మహిళలు చాలా మంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. పిల్లలు కూడా వారికి ఎత్తుకు తగినట్టుగా ఉండడం లేదు, బరువు కూడా తక్కువగా ఉంటున్నారు. ICDS ఆధ్వర్యంలో పోషకాహారం ఇస్తున్నప్పటికీ అది ఒక పూట మాత్రమే ఇస్తున్నారు. మిగతా 2 పూటలు కూడా వారి ఇళ్లలోనే తినాల్సి ఉంటుంది. దానికి కూడా వారి ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో వారు పోషకాహార లోపాన్ని అధిగమించలేకపోతున్నారు. పోషకాహార లోపాన్ని అరికట్టే దిశలో భాగంగా ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నప్పటికీ అదొకటే రక్తహీనతను అరికట్టలేకపోతుంది. సమతుల ఆహారం తగినంతగా అందకపోవడం వల్ల ఆదివాసీ ప్రాంతాల్లోని పిల్లలు ఎదుగుదల లోపాల బారిన పడుతున్నారు. మహిళలు కూడా రక్తహీనత సమస్యని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ఇతర ఆహారోత్పత్తులను కూడా అందిస్తే బాగుంటుందంటున్నారు ఆదివాసీలు. గిరిజన ప్రాంతాలలో ఈ మన బెనిఫిషర్స్ చాలామంది రక్తహీనత ఉంటుంది మేడం. సపరేట్గా మందులు వాడుకోవాలంటే చాలా ఇబ్బంది. అందుకే ఈ ఫోర్టిఫైడ్ రైస్లో ఈ బియ్యంలో అది కలిపి ఇస్తే అది డే బై డే రోజు డైలీగా తింటుంది మేడం. అది ఆహారంతో పాటు ఇది ఆటోమేటిక్గా మెడిసిన్ వేసుకున్నట్టు జీర్ణం అయిపోతుంది మేడం. బియ్యం వేస్తారు, ఇంకా చక్కెర కావాలి, నూనె, పప్పు, కారం అన్నీ కావాలి. అదొకటి ఇస్తే మేము సరిపోతుంది. ఆ పిల్లలకి ఎలా పెడతాం? అందుకోసమే అన్నీ ఇవ్వాలి. మాకు ఇక్కడ స్కూల్ లేదు మేడం. పిల్లల్ని స్కూల్కి పంపాలంటే బాగా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అంగన్వాడీ స్కూల్ లేదు చిన్నపిల్లలకి. అక్కడి నుంచి సరుకు తేవాలంటే చాలా కష్టం అవుతుంది. మళ్ళీ ఇంత దూరం నుంచి వెళ్ళినా కానీ అక్కడ ఒక్కొక్కసారి మేడం ఉంటుంది, ఉండదు. ఆ ఆశా వర్కర్స్ కూడా నెలకు వచ్చి చెక్ చేయరు. మళ్ళీ మేడం కూడా రాదు, వచ్చి టీకాలు వేయదు, ఏమేయదు. అంత దూరం వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. మళ్ళీ నడిచి వెళ్ళాలి. ఇంత దూరం నుంచి అంత దూరం నడిచి వెళ్ళేసరికి ఆటోలు ఉండవు. చాలా కష్టం అవుతుంది మేడం. అటవీ ప్రాంతాల్లోని మారుమూల ఆదివాసీ గ్రామాలకు నేటికి కూడా రోడ్డు సదుపాయం లేదు. చాలా చోట్ల మట్టి రోడ్లే ఉన్నాయి. చలికాలం, ఎండాకాలం ఎలాగోలా మొరం పోసుకొని రాకపోకలు సాగించినా వానాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మట్టి అంతా కొట్టుకపోయి మొత్తం ఎక్కడికక్కడ రాళ్ళు తేలుతుంటాయి. ఈ రాళ్ళు ఉండడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. మరోపక్క వాగులన్నీ కూడా ప్రవహిస్తుంటాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలన్నీ తెంచుకొని ఊర్లలోనే ఉండిపోవాల్సిన పరిస్థితులు అయితే ఉంటున్నాయి. చాలా గూడెంల నుండి ఇతర గ్రామాలకు, మండల కేంద్రాలకు వెళ్లడానికి తారు రోడ్లన్నవే లేవు. అంతటా మట్టి రోడ్లే. మామూలు రోజుల్లో మట్టి రోడ్లపై మురం పోయించుకుని 2 వీలర్స్ ద్వారా, ఎడ్ల బండ్ల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. వానాకాలంలో మట్టి కొట్టుకుపోయి రాళ్లు తేలి ప్రయాణం కష్టసాధ్యంగా ఉంటుంది. మరోపక్క వాగులు పొంగుతుంటాయి. కాబట్టి రవాణాకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయని వాపోతున్నారు. అక్కడ గుట్టల మొత్తం వర్షం వస్తే కథం అది వేసిన మట్టి మొత్తం కొట్టుకపోతుంది. మొత్తం బండాలు వేస్తాయి. బండి నడవది, ఆటోలు నడవయి, ఏమి నడవయి. ఇక ఎడ్ల బండి అంటే ఎట్లనో ఇట్లనో ఎడ్లు, ఇక ఎడ్లతోటి దిగుడు, అటు ఏదైనా సామాన్ కానీ ఏదో కానీ పట్టుకచ్చుడు. మేము ఎడ్లతోటి పని చేస్తున్నాం. ఎడ్లు బండి. ఇప్పుడు సామాన్ తెచ్చుకోవాలన్నా ఇదేనా? ఇదే బండి. వానాకాలం ఎట్లుంటది ఇక్కడ రోడ్ల పరిస్థితి? వానాకాలం ఎక్కడ అక్కడనే ఉండడు. చెత్త ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్నట్టు. ఆ గుట్టలకు కూడా బండి పోవాలంటే బురద అవుతుంది. మళ్ళీ అది మొత్తం కొట్టుకపోద్ది, మొత్తం బండలు వేస్తాయి. ఇక గట్టిగా బండి ఎడ్లు ఉంటే అట్లా ఇట్లా పేషెంట్ ఉన్న వాళ్ళని తీసుకుపోతున్నాం. మాకు వానకాలం వస్తే ఏదైనా రోగం వస్తే మాకు బాగా ఇబ్బంది ఉన్నాయమ్మ. పోయటానికి రావటానికి ఈసుంటి ముసల్దానికి పోవడం రావటం అన్నీ బాగా తిప్పలు అవుతుండే. ఇక ఏం చెప్పలే, ఏడ్చుకొని పోతారు, ఏడ్చుకొని వస్తారు. వచ్చినాక ఇబ్బంది అయితే అక్కడ కూర్చుంటారు. గొడసేపు ఆగి లేపి మళ్ళీ వస్తారు. రావడానికి పోవడానికి ప్రస్తుతానికి మొరం వేస్తూ ఉంటాం మేడం. మళ్ళీ వర్షం వస్తే అది మొరం అనేది కొట్టుకొని పోతుంది మేడం. మాకు మళ్ళీ గర్భిణీ వాళ్ళకు మాకు టెస్టులకు కానీ
ఏమైనా సమస్య ఉంటే మాకు తిరియని వెళ్ళాలి మేడం. అయితే మాకు అంబులెన్స్ రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది మేడం, గర్భిణీ వాళ్ళకు కూడా. ఈ నడమ వాగు ఉంది తాళపేట గూడెం మా గూడెంకి. ఆ వాగులా ఒకసారి ఈ వర్షాకాలంలో ముగ్గురు బండి కట్టుకొని పోతే ఆ బండిని కొట్టకపోయింది, ఒక్క ఎద్దు చనిపోయింది. ముగ్గురు మనుషులు అట్లా ఇట్లా దాటిపోయింది కానీ ఎద్దు మాత్రం పోయింది. అట్లాంటిది వర్షాకాలం ఇటు బండి దాటది కదా, ఎడ్లు రావు, ఏమి రాదు. ఇక మాకట్టు ఏమన్నా పడితే ఆ దుక్కులు జరాలు గిరలు వస్తే కథ మేము అంతే అక్కడనే ఉండడు. గుట్ట కూడా ఆలిగూడ పిట్టగూడ ఆ 3 గూడెలకు ఆ వాగు దలుకుతుంది. అయితే అసలు ఇటు రానియది అటు రానియది ఘోరం పరిస్థితి ఉంది మాది. డెలివరీ కేసులకు దానికి దీనికి చాలా ఇబ్బంది అవుతుంది. మాకు రోడ్డు మాత్రం పక్క ఇబ్బంది ఉన్నది. అది ఇబ్బంది, ఒక టవర్ లేక ఫోన్లు ఇబ్బంది, ఇవి మాత్రం బాగా ఇబ్బంది ఉన్నాయి. మొన్న పోయిన సంవత్సరమే ఇక్కడ పోంగా మన ఇప్పుడు దాటి వచ్చిన మన వాగు ఇక్కడ డెలివరీ అయినాక తీసుకుపోగా మధ్యలో పాప చనిపోయిన, అమ్మ బతికిపోయింది. ఇటువంటి పరిస్థితులు మన రోడ్ మంచిగా లేక జరుగుతున్నది. మళ్ళీ వర్షం వస్తే మాకు తిప్పాలి. ఏదైనా మరి డెలివరీ అయ్యేది కేసు ఉంటే, మరి ఏమైనా ఆరోగ్యం మంచిగా లేకపోతే ఎటైనా పోయి ఫోన్ చేద్దామంటే టవర్ లేదు. ఇక రోడ్డు మంచిది లేదు మాకు. ఇది బాగా రోడ్డు అయితే పక్క మాకు పరబులం ఉంది మేడం. ఇక ఆవుల నుంచి అటు రావాలంటే ఒరే అత్తే కథ అట్టే ఉండు. ఇక ఇటు అచ్చుడు లేదు. మరి ఇటు బయట ఇటు నుంచి అక్కడ అన్నం చేసుడు అటు ఉండేటోళ్ళు అటు, అప్పుడు వాళ్ళు తినేటోళ్ళు, లేకుంటే లేదు. అట్లా ఇబ్బంది మనకు బాగా ఉన్నది అమ్మ. అంటే కొంచెం రోడ్ ఉండాలి, అంటే వెహికల్స్ రావాలి, కొంచెం అంబులెన్స్ కూడా రావాలి. ప్రెగ్నెన్సీ వాళ్ళని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ కూడా రాదు. మరి ఎలా వెళ్ళాలి మేడం? ఆరోగ్యానికి ఇబ్బంది వస్తే ఎవరైనా 108కి కాల్ చేస్తారు. కానీ ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా సెల్ ఫోన్ సిగ్నల్ అనేదే ఉండదు. వీరు ఆపద వచ్చినా కూడా 108కి ఫోన్ చేస్తే ఫలితం ఉండని పరిస్థితి. ఎవరైనా ఇక్కడి ప్రాంత పిల్లలు ఉద్యోగం సాధిస్తే వారికి ఆ లెటర్ వచ్చినా కూడా వీరికి అందేసరికి దాదాపు ఆ గడువు కూడా పూర్తయ్యే పరిస్థితి ఉంది. ఇక వర్షాకాలంలో అయితే బాహ్య ప్రపంచంతో ఈ ప్రాంతానికి పూర్తిగా సంబంధాలు అనేవి తెగిపోతాయి. గర్భవతులు ఎవరైనా ఉంటే వారిని ముందుగానే ఆసుపత్రుల్లోనో బంధువుల ఇళ్లలోనో ఉంచాల్సిన పరిస్థితి ఉంది. సాంకేతిక విప్లవం ఇంతగా పెరిగిపోయి ప్రపంచం కుగ్రామంగా మారుతున్నా ఇలాంటి గూడెంలకు మాత్రం నేటికి సెల్ ఫోన్ వాడే వెసులుబాటే లేదు. దీంతో అత్యవసర పరిస్థితులు వచ్చినా సమాచారం అందించలేని పరిస్థితి. మరోపక్క ప్రతి చిన్న అవసరానికి అటవీ ప్రాంతాన్ని దాటి మండల కేంద్రానికి వెళ్లడం వీరికి అంత మామూలు విషయం కాదు. ఫోన్ చేస్తామంటే అటు అంబులెన్స్కు ఫోన్ కలవది. మేము పోతామంటే అటు మళ్ళీ గుట్టలకు పోవాలి, ఇంకప్పుడు ఫోన్ కలుస్తాం. తిర్యాని మండలం మంగ్లీ కోలాంగూడకు చెందిన ఈ అబ్బాయి పేరు భగవంతరావు. పుట్టుకతోనే కంటి చూపు లేదు. ఈ అబ్బాయి తండ్రి వేరే ప్రాంతంలో పాలేరుగా పనిచేస్తున్నాడు. తల్లి రోజు కూలికి వెళ్తేనే ఈ అబ్బాయిని పోషించగలదు. ఈ గ్రామంలో ఇక్కడే ఉంటుంటాడు ఈ అబ్బాయి. వయసు 12 సంవత్సరాలు. ఇప్పటి వరకు కూడా పెన్షన్ అనేదే లేదు. దానికి ఒక కారణం ఇక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోవడం కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా సెల్ ఫోన్ సిగ్నల్ ఉండదు. అక్కడ సదరన్ క్యాంప్ ఎప్పుడు పడుతుందో వీళ్ళకి సమాచారం ఇచ్చేవాళ్ళు ఉండరు. ఈ ఊరు నుంచి తిర్యానికి వెళ్ళాలన్నా కూడా రవాణా సదుపాయం అనేది లేదు. దీనివల్ల గత 12 సంవత్సరాలుగా ఈ అబ్బాయి కనీస పెన్షన్కి నోచుకోలేని పరిస్థితి ఉంది. నేను కులం తెగ చెందిన వాడిని. నేను కూడా వీళ్ళకి బోధిస్తున్న మన కులం తెగ వీళ్ళ ఒకటైతేగా. నేను ఆస్పా వల్ల 10th వరకు చదివిన. 10th తర్వాత నేను డిఫెన్స్లో వెళ్దామనేసరికి ఇప్పుడున్న సేమ్ సిచ్యువేషన్ అప్పుడు కూడా ఎదురైంది. నాకు పోస్ట్ ఆఫీస్లో అది వచ్చింది మేడం. అయితే డేట్ అయిన తర్వాత వచ్చింది. అలా 2 times జరిగింది. ఇప్పటికి డిఫెన్స్ ఆఫీసర్ అయ్యేవాడిని కావచ్చు అప్పుడు. ఒకవేళ అది ఆ టైంలో నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే గిట్ట పోస్ట్ ఆఫీస్ ఆ స్థాయి నుంచి నేను అలా స్ట్రగుల్ తర్వాత 10th అయిన తర్వాత ఇంటర్ లాల్ టికెట్ నుంచి తర్వాత అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ మేడం. మన డేట్స్ పోలీస్ కానిస్టేబుల్ పడ్డాయి అప్పుడు పోస్ట్. ఇప్పుడు డేట్స్ నాకు తెలియదు, లాస్ట్ డేట్ ఆ రోజునే అప్లై చేయలేకపోయినా. అప్పుడు కొద్దిగా కాంపిటీషన్ తక్కువ ఉండే. ఇప్పుడు హెవీ కాంపిటీషన్. ఇప్పుడు బయట వాళ్ళతోటి ప్రపంచం పోటీ పడాలంటే బాగా కష్టం మేడం. మా తెగ అయితే మేము ఎవరిని పట్టుకోవాలి చేయడాలే ఏం చేయాలమ్మా. అది
సెల్ ఫోన్ మాకు అది కావాలి, సిగ్నల్ కావాలంటే కొందరు అంటారు సిగ్నల్ ఉంటే ఎట్లుంటుంది, అది మళ్ళా పిల్లలు ఇటు పోతాయి అటు పోతాయి, వీళ్ళకి వాళ్ళకి ఫోన్ చేస్తాయని ఇట్లా కొందరు. ఇక అది లేక అయితే వాళ్ళు పోతారంటే మన ఇబ్బందులు అయితే అది ఎప్పటికీ తప్పదు. తెలంగాణలోని పీవీటీల్లో ఒకరు కోలాం తెగ. నేటికి కూడా ఈ కోలాం తెగ దుర్భర దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతుంది. ఓవరాల్గా ఆదివాసీ ప్రాంతాలు అన్నీ చూసుకుంటే ఎక్కడ కూడా కనీస సదుపాయాలు అన్నవి కనిపించడం లేదు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ ప్రాంతాల్లో పోస్టింగులు తీసుకోవడానికి ఇష్టపడడం లేదని, అది కూడా తాము విద్యకు వైద్యానికి దూరం కావడానికి ఒక కారణమని చాలామంది ఆదివాసీలు చెప్తుంటే, ప్రభుత్వ ఉద్యోగుల వర్షన్ మాత్రం మరో తీరుగా ఉంది. రవాణా సదుపాయాలు, కమ్యూనికేషన్ సదుపాయాలు ఉంటే తాము అక్కడికి వెళ్ళి సేవ చేయడానికి తాము సిద్ధము అనేది ప్రభుత్వ ఉద్యోగుల అభిప్రాయం. విద్య అనేది సమాజంలో అసమానతలను రూపుమాపే ఓ విలువైన ఆయుధం. కానీ ఆదివాసీ ప్రాంతాల్లో విద్య వికసించడం లేదు. చాలామంది నేటికి చదువుకు దూరంగానే ఉంటున్నారు. దీనికి అనేక కారణాలున్నాయి. పాఠశాలలో చెప్పే భాష ఒకటి, వారి మాతృభాష మరొకటి కావడం, ఆర్థిక ఇబ్బందులు, తల్లిదండ్రుల్లో అవగాహన లేమి, ఇలా అనేక రకాల కారణాల వల్ల చాలామంది విద్యార్థులు మధ్యలోనే బడి మానేస్తున్నారు. 2 3 4 5 6 7 8 10. ఎక్కడైనా కానీ మనకు ఇక్కడ టీచర్లు సక్రమంగా ఉండలేరు. టీచర్లు ఒక్క బడి ఇప్పుడు మీరు వచ్చింది కదా మేడం, ఇప్పుడు పోయి చూద్దాం, కొన్ని స్కూళ్ళను కూడా విజిట్ చేద్దాం. అక్కడ పోతే టీచర్లు ఉండరు. టీచర్స్తో పాటు మన పిల్లలు కూడా కొంచెం ఇక చదువుకు వెనుకబడిన వాళ్ళే. ఎందుకంటే మన భాష అది కాదు కాబట్టి చదువు మీద అంతా కొంచెం వెనుకబడిన వాళ్ళు ఉంటారు. కాబట్టి టీచర్లు సక్రమంగా వస్తే ఎంతో కొంత మా ఊళ్ళో కూడా వస్తుంది కావచ్చు, కానీ మన దగ్గర సక్రమంగా టీచర్లు వస్తలేరు మేడం. మన భాష ఏమో గోండి మేడం. ఇప్పుడు తెలుగు, ఇంగ్లీషు, హిందీ. ఇక మా ఊళ్ళకి పుట్టినప్పటి నుండి కూడా ఆ భాషనే వీళ్ళకు ఉండదు కదా వాళ్ళ మైండ్లో. ఇక వాళ్ళు వచ్చి తెలుగు మాట్లాడేటసరికి కొంచెం కష్టం అవుతుంది. అట్లా కూడా కొంచెం మా వాళ్ళకు ఇబ్బందిగానే ఉంటుంది. పోండి అంటే ఎవరు పోతలేరు. ఇక అంతే 4-5వ తరగతి దాకా చదువుతారు, ఇక మానేస్తారు. ఇక ఇళ్ళ పని ఏదో కూలి పని చేసుకుంటా ఇట్లా బతుకుతుండ్రు. ఉద్యోగాలు లేవు, చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకు తోచిన మందం చదువుకున్నారు, ఏదో ఇంటి పని చేసుకుంటూ ఉంటున్నారు. మా వాళ్ళు సరిగ్గా పోతలేరు. ఈ సార్లు కొంచెము ఇక్కడ ఉండి ఆ గేటు చేసి పిల్లగాళ్ళని మొత్తం కరెక్ట్గా వాళ్ళు ఇక్కడనే ఉంటే మా వాళ్ళు ఉంటారు. కానీ ఇంటికి పంపిస్తారు. ఇంటికి వచ్చినాక కథం పోతారంటే పోతామంటారు. ఒక రోజు పోతారు, 2 రోజులు పోరు. ఇక వీళ్ళు పిల్లలు పిల్లలను పంపించరు అనుకొని వీళ్ళు అంటున్నారు. మా పిల్లలు వీరు సరిగా వస్తలేరని మేము అంటున్నాం. ఇక వాళ్ళకి అప్పచెప్పినప్పుడు పేరు రాపిచ్చినప్పుడు ఇక వాళ్ళదే ఉంటుంది కదా, వాళ్ళే చూడలే. కానీ ఇక మళ్ళా తల్లిదండ్రి మీద ఏడ్చుకుంటే ఇక మేము వాళ్ళతోటి ఇక వాళ్ళకి అప్పచెప్పినాక వాళ్ళ బాధ్యత మాకేముంటుంది. ఇప్పుడు అందుకున్న కొంతమంది ఇట్లా అవుతుంది, ఇక్కడ మంచిగా లేదనుకొని సగం మంది బయటలోనే ఉన్నారు. అక్కడ అంటే కండిషన్ ఇక బయటలో అట్లా మారిస్తే మంచిగా ఉండు, కానీ అట్లా ఇంకా మార్పు వస్తలేదు. ఇక్కడ చదువు గురించి వెనుకబడి ఉన్నాం మేడం. అదే ఇప్పుడు మాకు మెయిన్ అంటే చదువు ఏదైనా ముందు పోతే మాకు బస్తీ ఏదైనా అవుతుంది మేడం. ఆదివాసులు అంటే చదవకపోతే ఏమీ లేదు మేడం. దాని గురించి ఎప్పుడు మాకు, ఎందుకంటే కొన్ని స్కూళ్ళు మూతబడి ఉన్నాయి మేడం, టీచర్ లేడు, ఏమీ లేదు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఒక 10 మంది దాకా, వాళ్ళు కూడా అట్లానే ఉన్నారు మేడం. అంగన్వాడీ అంటే అంగన్వాడీ కూడా పోతారు, చిన్న పిల్లలు పోతారు మేడం. పెద్దవాళ్ళుగా పెద్ద ఆశ్రమ స్కూల్ ఉన్నది, ఒక 9th వరకు ఉన్నది మంగిల. అక్కడ పోవాలంటే ఇక వాళ్ళకు కొంచెం అవి రావు కాబట్టి పోతలేరు మేడం. అట్లా అవి కూడా వెనుకబడి ఉన్నాము మాకు, ఎందుకంటే స్కూల్ లేక కూడా వెనుకబడి ఉన్నాం. ఇప్పటికి వెనుకబడి ఉన్నాం. బడికి పోవాలంటే కులం పిల్లలే మా చదువుతోటే మన చదువుకే వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు మాకు కొంచెం చదువు లేకనే ఇబ్బంది అవుతుంది. చదువుకోవాలంటే ఇంటికి ఒకటి ఏదో ఒక ఇబ్బందులతోటి చదువు మానేస్తున్నారు. ఒక 9th 10th వరకు పోతున్నారు, మధ్యలో ఆపుతున్నారు. మళ్ళీ డబ్బు లేక చదివిపియాలంటే ఇప్పుడు ఒక్కొక్క 2-3 డబ్బు ఉన్న వాళ్ళు బీటెక్ ఇట్లా చదువుతున్నారు కొంతమంది. ఇక కొంతమంది ఏమో ఇక డబ్బులు లేక ఇంటికాడ అమ్మ నాన్న మంచిగా లేక దీనికోలకు బంద్ చేస్తున్నారు. డబ్బు పెట్టి చదువుకోవాలంటే డబ్బు లేదు. ఒకరోజు వస్తారు, ఒకరోజు రారు. అందరూ అంటే ఒక 5గురు వస్తారు,
ఇంకో 5 వాళ్ళ అమ్మ నాన్నతోటి చేనులతోటి వెళ్తారు. మిగతా 1 నుంచి 2వ తరగతి వరకు ఉంది మేడం. 1వ తరగతిలో 4, 2వ తరగతిలో 6. నేటికి చాలా మంది అనారోగ్యం వస్తే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళడం, దేవుళ్లకు శాంతి చేయడం, కోడినో మేకనో కోయడం లాంటివి చేస్తున్నారు. తీరా వ్యాధి ముదిరాక ఆసుపత్రులకు వెళ్తే ఫలితం ఉండడం లేదు. జ్వరం వస్తే ఇక మేము దేవుని దగ్గరికి పోయి శాంతి చేస్తాం. ఇక దేవుని కాలు మొక్కిన తర్వాత దానికి కొబ్బరికాయనో కోడి పిల్లనో దానికి ఇచ్చేస్తాం. జ్వరాలు కూడా కొన్ని తగ్గిపోతాయి. బెల్లి పానకంతో మనిషికి ఇంత పానకం ఇస్తే తాగుతారు. అట్లని శాంతి అవుతుంది. దేవుళ్ళకే పోయినాం మేడం, దేవుళ్ళకి పోయినాం కానీ కాలే. మందులు వాడినాం, అది కాలే. ఇంకా హాస్పిటల్ ఇంకా పోయినాం, అది షుగర్ కాలే. తిరిగిగా మళ్ళీ వచ్చినాం ఇంటికి. 4 నెలలు అటే ఉండి కోడిని కోసినాం, అన్ని కోసినాం కానీ తగ్గలేదు. ఇక ఇది అమ్మవారు అయితే ఇక పోసమ్మ తల్లిని మొక్కుతాం. మొక్కినాక అది ఆయన మంచిగా అయినప్పుడు హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తాం. ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ. చాలా ఇబ్బందితోటి అది ఇంకా తీసుకుపోకట. మూఢ నమ్మకాలతోటి కొంత చనిపోకట అవుతుంది. మూఢ నమ్మకాలు అంటే ఆ పూజరి కాళ్ళు, ఈ దేవుళ్ళు, అది దవాఖానలోకి వెళ్తే ఏదో ఒకటి సిద్ధం అవుతుంది. మొన్న ఈ 2 నెలల కింద ములకల మందల మంచి వయసు, మంచి చదువుకున్న పిల్ల ఇంత ఉండే, పెళ్ళికి ఎదిగింది పిల్ల. పాడగా దేవుడు అనుకుంటూ ఉండి అది అనవసరంగా చచ్చిపోతే మన ఇప్పుడు వచ్చిన ఎస్ఐ కూడా వచ్చి అందరినీ పిలిచి బాగా తిట్టి, ఇట్లా ఇప్పటికైనా మారుండ్రి, ఈ మూఢ నమ్మకాలు పెట్టుకొని ఉండద్దు, మీకు ఎప్పుడు బుద్ధి వస్తుంది అని తిట్టుకొని పోయిండు. ఆరోగ్యశ్రీ కార్డు దాన్ని ఎక్కడ తీసుకుపోయి ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది మాకు అది అర్థమవుతలేదు. ఓ పక్క సౌకర్యాలలేమి, మరో పక్క బతుకు తెరువులకు లేని భరోసా, వీటికి తోడు వ్యసనాలు, మూఢనమ్మకాలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో ఆదివాసీ గూడెంలు సతమతమవుతున్నాయని, వసతులు కల్పించి విద్య అందిస్తే ఫలితం కొంతైనా ఉంటుందని, ఆ దిశగా మెరుగైన చర్యలు చేపట్టాలని నాయకులకు, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదని, ప్రభుత్వాలు మారుతున్నా తమ బతుకులు మారడం లేదని, అందుకే దేశంలోనే 2వ అత్యంత వెనుకబాటుతనంలో ఉన్న జిల్లాగా నిలిచి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగలేక మగ్గిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆదివాసీలు. ఇప్పుడు మన ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్లో చూసినట్లయితే మన ఆసిఫాబాదు మన జిల్లా బాగా వెనుకబడిన జిల్లా. అందులో చూసినట్లయితే మన తిర్యాని మండలం ఇంకా వెనుకబడింది. మన గ్రామాల్లోని అన్నీ మా ఉమ్మడి మంగిలో మొత్తం 4 జీపీలు అయినాయి. అందులో మొత్తం ఏ అప్లికేషన్కు పోయినా కానీ ఏ డెవలప్మెంట్ అనేది లేదు. ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా కానీ మా ఆదివాసీ గ్రామాలను పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. ఎక్కడ చూసినా మన ఆదివాసీ గ్రామాలకు కవటగాం కానీ, గోపెర కానీ, మంగికి మన హెడ్-క్వార్టర్ అన్నట్టు మంగి, ఇక్కడనే ఇంకా రోడ్డు సౌకర్యం లేదు, సిగ్నల్ సౌకర్యం లేదు, ఏం లేదు. ఇక మళ్ళీ మాకంటే ఇంకా అధ్వానంగా ఉన్నాయి లోపల 2 జీపీలు, కవటాగం జీపీ అట్లానే గోపెర జీపీ. వీటికైతే పోవడానికి 2 వీలర్ తప్ప వేరే ఇటువంటి కారు కానీ ఏది పోవడానికి బాగా కష్టమైన పరిస్థితి ఉన్నది. కలెక్టర్ దగ్గర పోయినా, మన ఎమ్మెల్యే సార్ దగ్గర, ప్రతి ఒక్క ఆఫీసర్ దగ్గర పోయి ఇస్తూనే ఉన్నాం. మనకు రోడ్డు కావాలి సార్, మన గ్రామం అభివృద్ధి కావాలి, ఇది సీసీ రోడ్స్, మెటల్ రోడ్స్ అన్నీ కావాలని ఇచ్చి మేము ఇచ్చుడే తప్ప ఇక్కడ డెవలప్ చేసింది ఏం లేదు. ఆదివాసీల కోసం 5వ షెడ్యూల్లో అనేక రాజ్యాంగ రక్షణలున్నాయి. 1/70 యాక్ట్ ఉంది, ఐటీడీఏలున్నాయి, పిసా చట్టం ఉంది. కానీ అవన్నీ పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయా అన్నదానికి మాత్రం సరైన సమాధానం లేదు. ఆ సమాధానమే ఉంటే ఆదివాసీ ప్రాంతాలు ఇలా ఉండేవి కావు. అందుకే వికసిత భారతావనిలో వీరి జీవితాలు ఇంకా వికసించడం లేదు. వారు మన తోటివారే, మన సోదర సమానులే. మనతో సమానంగా వారు ఎదగాలి. అవకాశాలను అందిపుచ్చుకొని అడుగులు ముందుకు వేయాలి.
అలా జరగాలంటే ప్రభుత్వం, పౌర సమాజం వారి విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. వారికి మేమున్నామనే భరోసా ఇవ్వాలి. అప్పుడే వారికి తాము సమానులమనే భావన కలుగుతుంది. రాజ్యాంగంలో సమానత్వం అని రాసుకున్నప్పటికీ తామింకా అసమానత్వంలోనే కొట్టుమిట్టాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆదివాసీలు. తమకంటూ ప్రత్యేకంగా ఉన్న చట్టాలు, హక్కులను పకడ్బందీగా అమలు చేస్తూ కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తే తాము కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతామని అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, మంగి, తిర్యానీ నుండి. For more videos like this, subscribe Big TV channel.